విదేశాలకు చెందిన ప్రముఖ బ్యాంకులతో పాటు మన దేశానికి చెందిన బ్యాంకులు కూడా అమరావతికి నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇందులో జర్మనీకి చెందిన KfW బ్యాంకు 5,000 కోట్ల రుణాన్ని సమకూర్చుకునేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా సాధ్యమైనంత మొత్తంగా 31,000 కోట్ల రూపాయల రుణాలు ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం అందినట్లుగా అర్థమవుతుంది. మిగిలిన నిధులను కూడా ఎలా సమకూర్చుకోవాలని విషయంపై చంద్రబాబు ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అవసరమైతే బాండ్లు జారీ చేయాలని, కుదిరితే రాజధాని పరిధిలోని భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. అమరావతి నిర్మాణాన్ని 92 ప్రాజెక్టులుగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విభజించింది. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధి, వరద కాలువల నిర్మాణం, జలాశయాల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఇలా రకరకాలుగా పనులను CRDA విభజించింది. వీటి నిర్మాణానికి 65,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఇప్పటికే చెప్పుకున్నట్లుగా సుమారు 31,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ దాదాపుగా పూర్తయింది.